అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత. ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఇందులో 3 భాగాలు పూర్తి చేసుకుని మనం 4వ భాగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది మనం 39వ శ్లోకంతో ప్రారంభించుకున్నాము. ఈ 39వ శ్లోకం నుంచి మనకి పరమాత్మ యోగము గురించి బోధిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. దయచేసి అందరము జాగ్రత్తగా దీని వినటము, విని అర్థం చేసుకోవటము, అర్థం చేసుకొని దానిని సాధనగా మార్చుకోవటం అనేది చాలా మన మీద ఉన్న బాధ్యత అది. ఇదంతా కూడా సాధనగా మారాలి మనకి. ఏదైతే ఇప్పుడు పరమాత్మ మనకి బోధిస్తున్నారో. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా సైద్ధాంతికంగా అంటే థియరిటికల్‌గా చెప్పారు. ఇప్పుడు ఇదంతా మనం డెఫినిట్‌గా ఫాలో అవ్వాల్సింది. ఇప్పటి వరకు అసలు మేము సాధనా మార్గమే లేదు అనే వాళ్ళు కూడా నేను ప్రతి శ్లోకం, ప్రతి సెషన్‌లోనూ చెప్తున్నాను. దయచేసి ఈ భగవద్గీత నేనేదైతే చెప్తున్నానో ఇది సాధనా మార్గంగా మారాలి అని ఆ ఉద్దేశంతోనే ఈ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. అందరినీ అది ఆహ్, ప్రోత్సహించాలి. ఆ మోటివేషన్ తీసుకురావాలి. ఎవరైతే ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలోకి వదిలేసే వాళ్ళు ఉన్నారో, ఇది సాధన మాకు వద్దు అనుకుంటున్నారో, దయచేసి అలాంటి ధోరణి కానీ, అలాంటి ఆలోచనలు కానీ వదులుకొని సాధనా మార్గంలోకి రండి. సో, మనకి చక్కగా శ్రావణ మాసం ఇది. అందరూ వరలక్ష్మి వ్రతాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటంలో చాలా బిజీగా ఉండుంటారు. వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కూడా మనకి సమృద్ధి తత్వం అంటే మనలో అబండెన్స్, ఆ మైండ్ సెట్ అది. ఆ మనస్తత్వం. అబండెన్స్ అంటే సమృద్ధి తత్వం అంటే మనలో నాకు అంతా కూడా ఎంతో ఉంది, సమృద్ధిగా ఉంది. అది ఒక సంపద అయ్యుండొచ్చు. ఆహ్, నా దగ్గర ఉంది అన్న ఫీలింగ్. అది వస్తువులు అయ్యుండొచ్చు, లేకపోతే మనకి జ్ఞానం అయ్యుండొచ్చు. నా దగ్గర సమయం ఉంది. ఈ సమయాన్ని నేను సాధనా మార్గంలోకి ఉపయోగిస్తాను. భగవంతుడితో ఐక్యం అవ్వటానికి ఉపయోగిస్తాను అనుకునే ఆ సమృద్ధి తత్వం. ఎప్పుడు లేదు, లేదు నాకిది లేదు, లేదు అనే వాళ్ళకి ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా సరే పక్కకు తిరిగి పూజ అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేశాను, ఐయామ్ డన్ అనేసి పక్కకెళ్ళిపోయి నాకిది లేదు, నాకది లేదు అని కంప్లెయింట్ చేసే వాళ్ళకి ఇదే జరుగుతుంది. పూజలు ఇట్లాగే జరుగుతాయి. ఆ మైండ్ సెట్ మారనంత వరకు మన జీవితాలు మారవు. ఆ మనస్తత్వాన్ని మార్చటానికే మనకి బాహ్యంగా పూజా మార్గాలు కానీ, మనకి ఇవన్నీ కూడా చెప్పబడినవి. కానీ అక్కడే ఆగిపోయి 2 అట్లా డైకాటమీ అంటే విడిపోతున్నాం. ఇది వేరు, ఇది వేరు. ఈ పూజల్లో నుంచి దాంట్లో ఉన్న అంతరార్థం మనకి తెలియాలి. ఎందుకు చేస్తున్నాము అనేది తెలియాలి. అందులో మనకి అంతరంలో ఒక మార్పు అనేది తీసుకురావాలి. అదర్‌వైజ్ ఇదంతా కూడా ఒక సోషల్ గ్యాదరింగ్ లాగానే అంటే పేరంటానికి మనుషుల్ని పిలుచుకోవటము, వాళ్ళకి అదేంటి ఆ ముత్తైదువులకి తాంబూలం ఇవ్వటం ఇంతవరకే పరిమితం అయిపోతుంది. కానీ మన అంతరంలో మార్పు తీసుకురావటానికి వచ్చినవే ఈ పూజా మార్గాలు అన్నీ కూడా. విధానము ఇవన్నీ కూడా. మనలో ఓర్పు, సహనం ఇవన్నీ కూడా పెంపొందాలి. మనలో ఆ మానసిక శక్తి అనేది పెరగాలి. దానికి తోడ్పడేవే ఇవన్నీ కూడా. సో, మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై ఈరోజు కూడా మొదలుపెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మరి మనకి 39వ శ్లోకం నుంచి చెప్తున్నారు పరమాత్మ. అర్జున ఓ పార్థ, నీకిప్పటి వరకు సాంఖ్యము అంటే ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని నీకు బోధించాను. ఇక మీదట నీకు ఏ కర్మ చేసినా సరే
దాని ఫలము నీకు అంటకుండా ఎలాగ నువ్వు ఎటువంటి కర్మలు చెయ్యాలో, ఏ స్థితిలో ఉండి చెయ్యాలో ఆ మార్గము నీకు చెబుతాను అని 39వ శ్లోకాన్ని నుండి చెప్పనారంభించారు. ఈ యోగము, దీనినే బుద్ధి యోగము అంటారు. ఇది కర్మయోగము కాదు, సాంఖ్యము కాదు. వీటి రెండిటికి కూడా భిన్నమైనది. దీనినే బుద్ధి యోగము అంటారు. ఈ బుద్ధి యోగము స్వల్పముగా చేసినా సరే, కొద్దిగా చేసినా సరే దానికి పర్మనెంట్, శాశ్వతమైన దాని ప్రభావం ఉంటుంది. ఈ జన్మలో మనం కొద్దిగా సాధన చేసినా సరే యోగ భ్రష్టులయ్యి వచ్చే జన్మలో అక్కడి నుంచి మళ్ళీ ఆరంభిస్తారు. కానీ దీనికి ఎటువంటి దుష్పరిణామాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. సో అటువంటి యోగాన్నే నేను నీకు చెబుతాను అని మనకి చెప్పబోతున్నారు. మరి ఇంకా పరమాత్మ మనకి ఇంకేం చెప్పబోతున్నారు బుద్ధి యోగము గురించి? ఇవన్నీ కూడా చాలా కీలకమైన శ్లోకాలు. దయచేసి కంఠస్థం చేద్దాము. మీ దగ్గర ఆ భయం కానీ, నేను చెయ్యలేనేమో అన్న భయం కానీ, నేనెందుకు చెయ్యాలి అన్న అహం కానీ మీ లోపల గనక అది ఉత్పన్నమవుతుంటే దయచేసి దాన్ని పోర్టల్ టు లవ్ అండ్ లైట్ డోర్ స్టెప్ దగ్గరే వదిలిపెట్టేసేయండి. భయము వద్దు, అహంకారము వద్దు. దయచేసి శ్లోకాలన్నిటినీ కంఠస్థము చేసి మనం వీటిని అర్థం చేసుకొని సాధనగా మార్చుకుందాము. సో 41వ శ్లోకం ఈరోజు మనం ముందు చెప్పుకోబోతున్నాము. దాని తర్వాత 3 శ్లోకాలు 42, 43, 44వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము కలిపి ఇవ్వబడింది. సో ఈ 3 తర్వాత తెలుసుకుందాము. మొత్తం అంతా కూడా ఒకే వీడియోలో షేర్ చేయబడుతుంది. సో మనం చక్కగా సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని ముందు 41 శ్లోక పాడించుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును. థ్యాంక్ యూ మేడం. ఈ 41వ శ్లోకాకి ఉన్న ఈ పద విభజన ముందు చూద్దాము. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారు అర్జునుణ్ణి అంటే కురునందన అంటున్నారు. అంటే ఓ అర్జున, ఇహ ఈ బుద్ధియోగమునందు వ్యవసాయాత్మిక, నిశ్చయ ఆత్మకమైన, దీనికి ఇంకా 2 అర్థాలు ఉన్నాయి. మనం దాని మీనింగ్ తెలుసుకునేటప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయాత్మిక అన్నదానికి బుద్ధి అంటే బుద్ధి లేక ఆలోచన, ఏక ఒకే ఒకటి ఉంటుంది. అవ్యవసాయినాం ఇలాంటి స్థిర బుద్ధి లేని వివేకహీనులైన మనుష్యుల యొక్క బుద్ధయ ఆలోచనలు లేదా బుద్ధులు హి నిశ్చయముగా బహుశాఖాహ అంటే రకరకాల శాఖలుగా, అంటే అనేక భేదములు కలిగినవై, చెంచలములై, చ మరియు అనంతాహ అంతులేని కోరికలు గలవై ఉండును. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఓ కురునందన అర్జున, బుద్ధియోగమునందు ప్రవృత్తి కలవారికి సర్వము బ్రహ్మము అను అద్వైత భావన నిశ్చయముగా కలుగును. బుద్ధియోగమునందు రజోగుణము పోగొట్టుబడి సత్వగుణము వృద్ధి చేయబడును. అందువలన మనస్సు చెలింపక సుస్థిరముగా ఉండును. నిశ్చయాత్మకమైన బుద్ధి లేదా ఆలోచనలు కలుగని వారికి రజోగుణ ప్రభావముచే మనస్సు ఫలాసక్తమై ఉండును. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి దీనికి ఫలం వస్తుంది అని దాని మీదే ఆకాంక్ష ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఏకత్వ భావన లేక ద్వైత భావమే కలుగుతుంది. నిశ్చయాత్మిక మగు ఏకతా బుద్ధి యోగాభ్యాసముచే మాత్రమే కలుగును. ఈ బుద్ధి యోగమును
ఆశ్రయింపనిచో బుద్ధి అనేక శాఖలుగా మారి విషయ చింతారతమై ఉండును. బుద్ధియోగము విషయ చింతలను అరికెట్టి మనస్సును ఆత్మచింతారతము చేయు సాధనము. ఇక్కడికి ఇదే చాలా లోతుల్లోకి ఇచ్చారు. దీనికి ఇంకా ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాము. అంటే యోగరాజులు వారు చెప్తున్నారు, దీనికే ఒక్క మాటలో ఏం చెప్తున్నారంటే, ఫలాపేక్షతో చేసే కర్మలు లేదా ఏదైతే పనులు ఉన్నాయో మిమ్మల్ని బంధిస్తాయి, మీ వాటిలోనే ఇంకా ఇరుక్కుంటారు మీరు అని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. ఇక యోగానంద గారు దీని గురించిన ఎక్స్పాండెడ్ కామెంటరీ ఏం చెప్పారో చూద్దాం. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ రెండు రకాల వ్యక్తుల గురించి, వారి మధ్య ఉన్న వ్యత్యాసము గురించి చెబుతున్నారు. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ఏంటి తేడా ఏంటి అని చెప్తున్నారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే, భగవంతుణ్ణే ధ్యానిస్తూ నిత్యము ఆయన అన్వేషణలోనే, అంటే సత్యాన్వేషి అయ్యున్న ఒక ఆయన ధ్యాసలోనే గడిపే ఒక భక్తుడు, ఒక యోగి లేదా ఒక సాధకుడు, అది మొదటి రకం అయితే, రెండవ రకము ఒక అశాంత చంచలిత మనస్సు కలిగి సైద్ధాంతిక బోధనలు అంటే థియరిటికల్ నాలెడ్జ్ కానీ, ఈ బుక్ నాలెడ్జ్ కానీ, యూట్యూబుల్లో చూసే ఇవన్నీ చూసేసి డాంబిక ప్రదర్శనలు చేసి మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. అలా సైద్ధాంతిక బోధనలే ఇంకా చాలు అని వాటితోనే తృప్తి చెందే ఒక వ్యక్తి. వీళ్ళిద్దరు ఈ రెండు రకాల వ్యక్తుల గురించి ఉన్న వ్యత్యాసము ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. వీరిద్దరికి గల వ్యత్యాసం ఏంటి అంటే, ఇక్కడ అది ఆ పార్ట్ కొంత చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనకి ముందు అర్జునుడిని ఏమని సంబోధించారు అంటే కురునందన అని సంబోధించారు. ముందు ఆ మాటకి కూడా మనం అర్థం తెలుసుకుందాం, బిఫోర్ మనం డీపర్ గా ఈ రెండు వ్యక్తులకి లోపల ఉన్న ఈ వ్యత్యాసం ఏంటో తెలుసుకునే ముందు కురునందన అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటి? కురు అనే ఈ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, ఈయన కౌరవులకి పాండవులకి ఇద్దరికి కూడా పూర్వీకులు అనమాట. ఆయన ఈ యాన్సిస్టర్. ఇంకా మనకి ఇక్కడ మనకి తెలిసింది ఎవరు అంటే సత్యవతి కానీ, ఈ శాంతనుడు కానీ అక్కడి నుంచి తెలుసు మనకి. ఇంకా వ్యాస భగవానులు కానీ, భీష్మ పితామహ ఇవందరూ అక్కడి నుంచి తెలుసు. కానీ ఇంకా అంతకమంటే కూడా ముందు ఈ వంశం ఇంకా ముందు నుంచి ఉన్నది, అదే కురువంశము. ఆయన ఇంకా పూర్వీకుడు అన్నమాట. కురునందన అంటే కురువంశీయుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ నందన అన్న పదానికి ఆనందాన్ని కలిగించేది అనే అర్థం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ కృష్ణుడు అర్జునుణ్ణి కురువంశానికి గర్వకారణమైనట్టి లేదా ఎంపిక చేసుకున్న కుమారుడు, యు ఆర్ ద చోజన్ వన్ అంటారు. ఈ మొత్తం వంశానికి కూడా నువ్వు ఆ వంశాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చిన ఒక ఎంపిక చేయబడిన కుమారుడివి అని కీర్తిస్తున్నారు, సంబోధించి ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు మంచి అంటే బెస్ట్ స్టూడెంట్ అని చెప్పినప్పుడు ఎట్లాగైతే ఆ లోపల కొంచెం ఉత్సాహం పెరుగుతుందో, అట్లాగే అర్జునుడిని కూడా కొద్దిగా ప్రోత్సహిస్తున్నారనమాట. కురునందన అని అందుకే సంబోధిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఈ వ్యత్యాసం ఏంటో చూద్దాం. ఒక యోగికి నిత్యం భగవంతుడిపైనే ధ్యాస ఉంటుంది, కానీ మరి దేనిపైన వేరే ఒక యోగ సాధనలో ముందుకు వెళ్లే కొద్దీ కూడా నిదానంగా మన ఆలోచనల్ని కూడా ఆ పరబ్రహ్మం మీదే ఉంటాయి. దానిపైనే దృష్టి ఉంటుంది. తన జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటాడో, ఒక యోగికి ఏముంటుంది, లక్ష్యం ఏముంటుంది? మనం ఎన్ని ఈ బాహ్యంగా భౌతికంగా ఎన్ని పనులు చేసుకున్నా సరే మనస్సు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ మీదే లయం అయి ఉంటుంది. అదే యోగి లక్ష్యం కూడా అదే అవుతుంది. యోగి తత్వము, ఆ మనస్తత్వం, మనసులో ఎప్పుడు భగవత్ చింతనే ఉంటుందన్నమాట. ఆ లక్ష్యం ఏమవుతుంది అంటే భగవంతునికి ఇంకా ఇంకా నేను చేరువవ్వాలి అనే అనుకుంటాడు ఒక యోగి. ఆ మహోన్నత లక్ష్యాన్ని తాను ఎప్పుడైతే అదే పెట్టుకుంటాడో దాన్ని చేరుకుంటాడు. వేరాజ్ ఇప్పుడు చంచలతతో అశాంతితో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏదో వెతుకుతూనే ఉంటాడు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నాను అని భ్రమపడే వాళ్ళు కూడా అదేంటంటే లోపల ఎంతో ఏదో ఒక చంచలత, రెస్ట్లెస్ గా ఉంటారు. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ వీళ్ళు బాగా చెప్తున్నారనో, వాళ్ళు బాగా చెప్తున్నారనో, లేకపోతే ఈ టెక్నిక్ తొందరగా ఏదో జరుగుతుందనో, అలాంటి వాటికి చాలా అట్రాక్ట్ అయిపోయి కాన్స్టెంట్ గా ఆ షాపింగ్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలాగే అనేక జనన మరణాలు కానీ, ఇక ఈ చక్రంలోని ఇరుక్కుని ఉంటాడు. కానీ
లక్ష్యాన్ని చేరుకోలేడు. మనకందరికీ ఉన్న లక్ష్యం ఏమిటంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆ పరమాత్మతో ఐక్యం అవ్వటమే. ఆ ఐక్యమయ్యే స్థితి ఈ చంచలతతో కూడుకున్న ఈ వ్యక్తి ఎప్పటికీ కూడా చేరుకోలేడు. ఎప్పటికీ అంటే ఎప్పటికైనా చేరుకోవాల్సిందే, కానీ అనేక జన్మలు పడతాయన్నమాట. అనేక మార్గాలు, ఈ తత్వశాస్త్ర మార్గాలు, మతాలు మార్చుకోవడము, అంటే ఇందులో ఈ మతానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇంకా ఏదో చేస్తారు అనే ఆ భ్రమలో ఆ మత మార్పిడి చేసుకోవటం కానీ, ఇలా ఎంతో కన్ఫ్యూజన్తో ఉంటాడు ఇంకొక రకమైన వ్యక్తి. ఎప్పుడు అనేక సందేహాలు, అసంతృప్తి, ఇలాగే ఆ జీవితం ఒక లైఫ్ టైం అంతా ఇలాగే గడిచిపోతుంది. ఈ స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న కుతూహలం ఉండేవారు, ఈ గందరగోళం, ఈ కన్ఫ్యూజన్ అనేది వదిలిపెట్టి ఒక నిజమైన గురువు, ఒక ఖచ్చితమైన మార్గం, ఒక డెఫినెట్ పాత్ అది గనక పట్టుకుంటే ఈ ఈ ఎడతెరిపి లేని ఈ అన్వేషణ ఏదైతే చేస్తున్నారో దాని నుండి బయటపడి తనను తానే రక్షించుకుంటాడు. ఎప్పుడు ఇంక చాలు అన్నది తనకి తెలియాలది. ఇంకా దిస్ ఈజ్ ఇట్, నాకు ఆ ఫైనల్ గురువు, నేను ఎవరి కోసమైతే అన్వేషిస్తున్నానో ఆ గురువు దొరికారు, నాకు ఆ మార్గము దొరికింది, దిస్ ఈజ్ ఇట్ అన్న మార్గం ఎప్పుడైతే తనకి అప్పుడు ఆ పాయింట్కి రీచ్ అవుతాడో ఇంకా తనను తానే రక్షించుకుంటున్నాడు అనమాట. ఈ ఈ భ్రమల్లో నుంచి కానీ, ఎవరైతే కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు, వారి నుంచి కూడా తనను తాను రక్షించుకోగలుగుతాడు. లేకపోతే ఎప్పుడు ఇంకా ఈ ఒక నిశ్చయంగా ఉండడు, అనిశ్చితంగా, అంటే ఈ ఇండిసైసివ్ గానే ఉండి ఒక ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ కానీ లేకుండా ఆ కోరికల వలలోనే చిక్కుకొని ఆ కర్మ చేతనే బందీ అయి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. చాలా మంది మతాన్ని, ఇప్పుడు ఒక హిందూ రిలీజియన్ ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, ఈ మతాలన్నీ కూడా వాటి వెనుక అవి ఎందుకు వచ్చినాయి అంటే వాటి వెనుక ప్రాచీనంగా లాంగ్ టైమ్ అగో అవి స్టార్ట్ అయినప్పుడు వాటి వెనకాల సాధన మార్గం కూడా ఉంది. క్రిస్టియానిటీకి వచ్చినా సరే లోపలికి వెళ్తే క్రైస్ట్ అది ఏది బోధించాలని చూశారు అంటే ఆ ధ్యానం గురించే బోధించాలని చూశారు, కానీ దాని మీద ఎవరికి దృష్టి వెళ్ళలేదు. సేమ్ థింగ్ ఇస్లాం, వాళ్ళు చక్కగా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు, దాంట్లో కూడా ఎంతో నిగూఢంగా వాళ్ళు కూర్చునే ఆ వజ్రాసనం గురించి కానీ వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఇవన్నీ స్టార్ట్ అయింది కూడా సాధనా మార్గాన్ని మనకి ఆ ప్రోత్సహించటానికి ఇవన్నీ స్టార్ట్ చేసినాయి, కానీ అవి ఏటో కొట్టుకుపోయినాయి. మనకి ఆ మార్గం అనేది నిర్లక్ష్యం చేస్తున్నారు. మతం అంటే అదొక ఎమోషన్ అయిపోయింది అనమాట. ఇది పూజలు చేసేసుకోవటం, బయటికి వెళ్ళి ఆ యాత్రలో లాగా అట్లా చేయటం కానీ, ఆ పేరంటాలకు పిలవటం కానీ, అట్లా అయిపోయింది, కానీ ఒక మెకానికల్ గా అయిపోయింది. కానీ ఆ దాంట్లో ఉన్న నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము అది ఎవరికి అర్థం కావట్లేదు. సాధన మార్గం కానీ అదన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఎప్పటి నుంచో. అందులో మళ్ళీ ఏదన్నా ఉంటే పండితుల్లాగా అవన్నీ చర్చించుకోవటం, ఆ కబుర్లు చెప్పుకోవటం అంతవరకే. నీ నాలెడ్జ్ నాతో, నా నాలెడ్జ్ నీతో, అబ్బా ఎంత ఒక్కొక్కళ్ళు ఎంత తెలివిగలాళ్ళు అన్న దాంతోనే పరిమితం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏముంది, ఏం చెప్తున్నారు, సాధనా మార్గం అంటే కళ్ళు మూసుకోమంటారు, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటారు, అనేక రకాలు. ఏదేమైనప్పటికీ కూడా మనం కూర్చుని చేసే సాధనలో అంత ఎమోషన్ ఏమి ఉండదు, అంత అదేంటి బయట నుంచి బాహ్యంగా మనకి ఆ సందడేం ఉండదు. ఇదంతా కూడా ఏదో ఆ అక్కడే ఉండాలి, వర్తమాన క్షణంలో ఉండాలి, కళ్ళు మూసుకోండి ఉన్నప్పుడు పెద్ద ఎమోషన్ ఏం లేదు, అక్కడ ఒక యాక్షన్ కానీ ఏం లేదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఆ ఎమోషన్ కోసం చూసే వాళ్ళకి ఇదంతా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఈ కొత్త మార్గాలు ఎవరైతే వెతుక్కుంటున్నారో అది ఆ కోవకి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఏదో ఒకలాంటి ఏదేంటంటారు చూడు, కిక్ అంటారు చూడండి, అలాంటిది కావాలి అని కోరుకుంటారు. ఏదో కొత్తది, ఏదో కొత్తది, ఇదంతా బోరింగ్ గా ఉంది, కూర్చోమంటున్నారు, గంట చేస్తే 2 గంటలు అంటున్నారు, తర్వాత 3 గంటలు అంటున్నారు, కానీ దీంట్లో నాకేం కనిపించట్లేదే అన్న మనస్తత్వం కలవాళ్ళు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ కొత్త కొత్తగా ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళే వాళ్ళకి గమ్యాన్ని చేరుకోలేరు. అసలు వాళ్ళకి గమ్యం అంటే ఏంటో తెలిస్తే దానికి మార్గం వెతుక్కుంటే, దెన్ మనకు ఒక జిపిఎస్ పెట్టుకున్నాము అంటే మనకు ఒక డెస్టినీ, ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియాలి. అది తెలియకపోతే అడ్డదారులు తొక్కుతూ ఉంటాం అన్నమాట. ఒక్క పరమాత్మతో అనుసంధానమై ఉన్న యోగికి మాత్రమే
ఇక ఎన్నో జన్మల నుండి తప్పించిపోతూ దాహంతో ఉన్న తన ఆత్మ దప్పిక తీరినట్లు అనిపిస్తుంది. అది యోగ సాధన ద్వారా సమాధి స్థితిలో పరమాత్మతో ఐక్యమై ఆ బ్లిస్ స్టేట్ని అనుభవించిన ఒక యోగికి మాత్రమే ఇంకా నాకు ఇదే నాకు ప్రయారిటీ, నాకు ఇంకే ఏమీ అక్కర్లేదు, మిగతా అన్ని కూడా దానికి అంతటికై జరుగుతాయి, కానీ నా ఫస్ట్ ప్రయారిటీ అదే అని ఆ దప్పిక తీరినట్టు ఆ అనుభూతి తెలుస్తుందన్నమాట. ఇంకా దానికి ఇంకా డైవర్షన్ ఏమి ఉండదు, ఇంక ఇది చేయాలా అది చేయాలా సందేహాలు ఏమీ ఉండవు. ఆ క్రమక్రమంగా అలా సాధన చేసుకుంటూ ఆత్మ సాక్షాత్కారం అట్లాగే పొందుతాడు ఆ యోగి. ఈ తనలో ఉన్న దైవత్వాన్ని జాగృతం చేసుకుంటాడు. అలా నిత్య సత్యాన్వేషి అయిన సాధకుడు భగవత్ చింతన తప్ప మరేమీ లేని ఆ సాధకుడు ఎంతో త్వరితంగా తన గురువుని తన మార్గాన్ని గుర్తించగలుగుతాడు. మనం ఒక మార్గం పట్టుకుని దాంట్లో ఇంకా డీపర్గా వెళ్ళినప్పుడు, మీరు ఏ సాధన అయినా చెయ్యండి, వెళ్ళేటప్పుడు మనలో ఇంకా ఇంకా మనకి ఆ మలినం అంతా కూడా క్లియర్ అయిపోయి మనలో దివ్యత్వం జాగృతం అయ్యేటప్పుడు ఆ సమయానికి కావలసిన ఒక సరి అయిన గురువు మనకి తారసపడతారు. ఆయన ఇచ్చిన ఆ సాధనా ప్రక్రియను పాటించి ఇంకా ఇదే నా సాధనా మార్గం అని అది పట్టుకుని చేస్తూ ఉన్నప్పుడు అతనే ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహిస్తాడు. హీ రీచెస్ ద పినాకిల్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎమాన్సిపేషన్. ఆధ్యాత్మిక శిఖరాన్ని అలా అందుకుంటాడు ఆ యోగి. ఇక్కడ మనకి వ్యవసాయాత్మిక అన్నారంటే నిశ్చయమైన అని మీనింగ్ చెప్పారు. నిశ్చయమైన అది ఎప్పుడు వస్తుంది అంత నిశ్చయంగా, డెసిషన్ లాగా దిస్ ఈజ్ ఇట్ అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది, అంత క్లియర్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే వ్యవసాయం చేసినట్లు యోగ సాధనలో మనకి ఆ సుషుమ్నా మార్గం ద్వారా పైకి కిందకి ఎప్పుడైతే మనము ఆ ప్రక్రియ చేస్తామో, దానితో ఎప్పుడైతే మనలో ఉన్న ఈ మలినం అంతా కూడా బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటామో అప్పుడే మనకి ఈ హయ్యర్ బ్రెయిన్ సెంటర్స్కి మనకి ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫ్రీగా ఫ్లో అవ్వటం మొదలవుతుందో అప్పుడే మనకి ఆ బుద్ధి విచక్షణ కానీ ఆ నిశ్చయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం, డెసిషన్ తీసుకోవటం అనేది కానీ మనకి ఇంకా సెకండ్ థాట్స్ ఏమీ ఉండవు. అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అదే వ్యవసాయాత్మిక, వ్యవసాయం అని ఎందుకు అక్కడ సంబోధించారు అంటే దానికి రెండు అర్థాలు వస్తాయి. నిశ్చయంగా మనం నిర్ణయం తీసుకోగలగటం, దాని అంతరంలోకి వెళ్తే ఎందుకు ఎలా నిశ్చయంగా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మన చుట్టుపక్కలని చూస్తే చాలా మంది ఎంతో గందరగోళంలో సందేహంతో ఉంటారు. మనమే గనక ఇదిగో నేను ఇది చేస్తున్నాను అంటే వాళ్ళకి అనేక రకమైన క్వశ్చన్స్ వస్తాయి. ఇదే కరెక్టా, ఇదే ఎందుకు కరెక్టు, అదెందుకు కాదు అని ఎన్నో రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి అది, వాళ్ళలో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. అలా నిశ్చయంగా నిర్ణయం తీసుకోలేరు అన్నమాట. అది మనకి సైంటిఫిక్ గా కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళలో కూడా కొన్ని కొన్ని సందేహాలు పోతాయి. కొంతవరకు మనం దానిని నివృత్తి చేయగలం, కానీ వాళ్ళంతకి వాళ్ళు ఆ సాధన మొదలు పెడితే తప్ప పూర్తిగా వాళ్ళ సందేహాలకి నివృత్తి అనేది దొరకదు, లభించదు. ఎప్పుడు అలా షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ బాగా చెప్తాంది, వాళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళ టెక్నిక్ బాగుంది, ఇలా ఆ టెక్నిక్స్ మార్చుకుంటంలోనే జీవితకాలం సరిపోతుంది. ఈ నిరంతరం అనేక మార్గాల్లో సంచరించేవారు భగవంతుణ్ణి ఈ ఆ భగవంతుడితో అనుసంధానం అసలు ఆ పాయింట్ వరకే రీచ్ అవ్వలేరు వాళ్ళు. భగవంతుడు ఆ దివ్యామృతాన్ని ఎప్పుడూ కూడా రుచి చూడలేరు. ఎప్పటికప్పుడు కొత్త రుచులు కోరుకుంటూనే ఉంటారు, సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ నిరంతరం ఎవరైతే భగవద్ధ్యాసలో ఉన్న యోగి, ఆ వ్యక్తికి ఆ పరమానందం అనే అమృతం తాగడంలో నిమగ్నం అయిపోయి ఉంటాడు. ఇవేమీ పట్టమన్నమాట. ఎప్పుడు భగవత్ చింతనలో ఉండే వాళ్ళకి హ్యాపీగా ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. అంటే ఏంటంటే బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటారు. ఇదే మనకి 41వ శ్లోకం ద్వారా పరమాత్మ మనకి బోధిస్తున్నారు. అంటే కొద్ది కొద్దిగా మనకి బుద్ధి యోగాన్ని రుచి చూపిస్తున్నారు, దాని గురించి చెప్తున్నారు అనమాట. ఇది బుద్ధి యోగము అని. దీంట్లో ఉంటే మనకి ఈ సందేహాలు ఉండవు, నిశ్చయంగా మనం ఒక నిర్ణయం తీసుకొని ఒక సాధన మార్గం పట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. సో దీని తర్వాత మనం 42, 43, 44వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం.
రెండవ అధ్యాయము 42వ శ్లోకము. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. రెండవ అధ్యాయము 43వ శ్లోకము. కామాత్మానస్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. రెండవ అధ్యాయము 44వ శ్లోకము. భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. థ్యాంక్ యూ మేడం. సో ఈ 3 శ్లోకాలకి కూడా కామన్గానే సమ్మరీ ఇచ్చారనమాట. ఇదేంటో చూద్దాం. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇందాక మొదలు పెట్టారు, 2 రకాల వ్యక్తులు ఉంటారు అని చెప్పారు. దానికి ఇప్పుడు కంటిన్యూటీ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ? ఓ పార్థ, ఎప్పుడు ఇంద్రియ సుఖాలను పేరు ప్రతిష్టలను గట్టిగా పట్టుకుని, అంటే బాగా అటాచ్మెంట్ ఉండేవారికి, ఇంకా ఆధ్యాత్మికంగా అవివేకులు అయినటువంటి పండితుల ప్రసంగాలకు ఆకర్షితులై బుద్ధి విచక్షణను కోల్పోయిన వారికిను సమాధి స్థితిలో వారి ఏకాగ్రత కానీ మనస్సు యొక్క స్థిరత్వము కానీ పెరుగదు. మనకి ఆ మానసిక సమతుల్యత అనేది ఎంతో ఇంపార్టెంట్. సుఖ దుఃఖే సమయకృత్వ అన్నారు కదా. అలాంటి మానసిక సమతుల్యత మనకి రావాలి అంటే బుద్ధియోగం చెయ్యాలి. ఆ బుద్ధియోగం చెయ్యనటువంటి వాడు ఎవరైతే ఇంద్రియ సుఖాలకి కానీ ఈ పైన పేరు ప్రతిష్టలకి కానీ వాటితో ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నారో వాళ్ళు ఈ వారికి ఆ స్పిరిచువల్ డిస్క్రిమినేషన్ కానీ బుద్ధి విచక్షణ కానీ అదంతా ఉండదు. అది కోల్పోయి సమాధి స్థితిలో, ఒకవేళ వాళ్ళు ధ్యాన స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి ఏకాగ్రత కుదరదు, ఆ స్థిరత్వం అనేది ఉండదు, అది పెరగదు కూడా. ఒకవేళ కొద్దిగా క్షణికంగా ఉన్న దాని నుంచి ముందుకు వెళ్ళలేరు. వేదాలలో ఉన్న కొన్ని ప్రశంసనీయ సూక్తులలో ఆనందించడం తప్ప మరేమీ లేదు అని వాదించేవారంటే పండితులు కొంతమంది కొన్ని శ్లోకాలు వేదాలలో ఇది చెప్పారు అది చెప్పారు అని కొన్ని తీసుకొని ఇంకా ఇదే దీనికి మించి ఏమీ లేదు అని చెప్పి వాదించేవారు. కానీ వారు భౌతిక ప్రవృత్తులే వారి నిజమైన స్వభావము అని భావించేవారు. అంటే వేదాలలో ఇదే చెప్పారు, ఈ భౌతిక ప్రవృత్తులు అంటే మనం ఎలా జీవనం గడపాలి, మనం చాలా భోగాలతో ఉండాలి అని చెప్పారు వేదాలలో అని భావించేవారు. స్వర్గాన్నే తమ అత్యున్నత లక్ష్యంగా కలిగి భోగాలను ప్రతిష్టను పొందడానికి అనేక నిర్దిష్ట యజ్ఞ కర్మాదులను నిర్వహిస్తూ ఉన్నవారు ఈ కోరికలచే ప్రేరేపింపబడిన కొత్త జన్మలను తీసుకుంటారు, ఆ కర్మ ఫలితాలనే స్వీకరిస్తారు. దీనికి ఇంకా ఆధ్యాత్మిక వివరణ చూద్దాం. దాంట్లోకి వెళ్ళే కొద్దీ మనం ఇంకా తెలుసుకుందాం ఏం చెప్తున్నారు అనేది. ఇక్కడ పరమహంస యోగానంద గారు దీన్ని విశ్లేషించి ఏం చెప్తున్నారు? మనకి ఈ భౌతిక ప్రపంచం ఈ మెటీరియల్ వరల్డ్ కి సంబంధించినదైనా సరే, సూక్ష్మ లోకాలంటే స్వర్గలోకాలకి సంబంధించినదైనా సరే, ఇంద్రియ సుఖాల కోసం మనకి సమాజంలో నాకు ఒక పవర్ కావాలి అని పాకులాడేవాళ్ళు వాటిలో ఎంతో అనుబంధం పెట్టుకొని, అంటే నాకు అది గట్టిగా పట్టుకునే వాళ్ళు అనమాట. నాకు ఈ పరువు పలుకుబడి ఆ పవర్ ఇదే ఇంపార్టెంట్ అని
గట్టిగా పట్టుకున్న వాళ్ళు మానసిక సమతుల్యత కానీ, సమాధి స్థితిలో భగవంతునితో ఐక్యమయ్యే ఆ తన్మయత్వం కానీ పొందలేరు. ఇక దే ఆర్ టూ ఫార్ అవే. ఆ స్థితికి పొందటానికి వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే ఇంపార్టెంట్. నేను ఎలా ఉన్నాను, నా ఇంద్రియ సుఖాలని అంటే అన్ని వస్తువు రూపేణా కానీ, లేకపోతే బయట నాకు లభించే ఆ పలుకుబడి వీటిని మీదే ఉంటుంది. కానీ ధ్యాన స్థితి కానీ, సమాధి స్థితిలో భగవంతునితో ఐక్యం అవటం అనేది కానీ ఆ తన్మయత్వాన్ని వాళ్ళు పొందలేరు అని చెప్తున్నారు. ఇది చేస్తే మీకు భోగాలు ప్రాప్తిస్తాయి, అది చేస్తే మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి $1 మిలియన్ ఇల్లు కట్టుకోగలరు అని ఇట్లాంటి మాటలు చెప్పేవారి బుట్టలో పడి బుద్ధి విచక్షణ కోల్పోయి అనేక కర్మకాండలలో పాల్గొని జీవన్మరణ చక్రంలో ఇంకా 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 లోతుల్లోకి ఇరుక్కుపోతారు. ఇలాంటి వాళ్ళే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా భౌతిక సుఖాల కోసమే వాడుకుంటున్నారు. కానీ దానికి మించి వేరే హయ్యర్ గోల్ అనేది వేరేకి ఉండదు. ఏంటి హయ్యర్ గోల్? అందరికీ కావాల్సింది ఏంటి అంటే, మనం ఈ మార్గాన్ని పట్టుకున్నామంటే మనకి కావలసింది ఒకటే ఒకటి, నిశ్చయాత్మకమైనది. వ్యవసాయాత్మిక అని ఎందుకన్నారంటే మనకు ఒకటే ఒక గోల్ ఏంటి అంటే మోక్ష ప్రాప్తి కోసం, ఆ భగవంతుడితో అనుసంధానము కోసమే మనకు ఆ ఒక్క గోలే ఉండాలి. కానీ ఇలా ఒక పండితుల దగ్గరకో ఎవరో ఈ ఎంతో విజ్ఞానం ఉంది అని శ్లోకాలు చెప్పేసి, ఈ శ్లోకాన్ని మీరు ఇన్ని వేల సార్లు పఠిస్తే మీకు $1 మిలియన్ ఇల్లు వస్తుంది, ఇది చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది, ఇది చేస్తే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఎన్నో రకాల వాళ్ళు పండితులుగా పేరు పెట్టుకొని వేదాలలో ఉన్న జ్ఞానాన్ని ఇలా కమర్షియల్గా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఉంటే ఉండొచ్చుగాక. అక్కడికి వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నారు. పరమాత్మ ఎవరైతే కమర్షియల్గా చేస్తున్నారో వాళ్ళని అనట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామే వాళ్ళని అంటున్నారు, నీకు బుద్ధి లేదా, నీకు బుద్ధి విచక్షణ లేదా అని చెప్తున్నారు ఇక్కడ. అంతే కదా? మనం వెళ్ళామంటే తప్పు మనది. మనం ఒకళ్ళకి 25,000 కట్టి ఇది చేస్తే మీకు వస్తుందని ఒక సలహా ఇచ్చి ఒక మంత్రోపదేశం చేసి, ఈ మంత్రాన్ని నువ్వు 40 రోజులు జపిస్తే నీకు ఒక ఇల్లు కట్టుకుంటావు, లేకపోతే నీకు ఉద్యోగం వస్తుంది. కానీ ఏదన్నా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా భౌతిక కోరికలే. ఏదైనప్పటికీ కూడా స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మిక మార్గాన్ని భౌతిక సుఖాల కోసము కానీ, నీకు పొలిటికల్గా నీకు ఇది ఈ స్థాయికి చేరతావు అంటే వాళ్ళు యాగాలు చేసేసి ఈ ఆధ్యాత్మికంగా మనకి ఉన్న గోల్ ఏంటి, మోక్ష ప్రాప్తిని పక్కన పెట్టేసి భౌతిక సుఖాల కోసం ఎప్పుడైతే వాడుకుంటున్నామో నువ్వు బుద్ధి విచక్షణ కోల్పోయిన వాడివి అని అంటున్నారు పరమాత్మ. ఇలా చేస్తే ఏమవుతుంది? నువ్వు ఇంకా ఇంకా ఆ కర్మచక్రంలోనే ఇరుక్కుపోతావు. నువ్వు ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు. ఈ మంత్ర జపం చేస్తే నీకు ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏంటి, ఆ లీడర్షిప్ వచ్చిన తర్వాత నువ్వు కొన్ని కర్మలు చేయవలసి వస్తుంది. చేస్తే ఇంకా వాటిలో నుంచి ఇట్లా కర్మల్లోకి దిగిపోతావు. ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా, ఈ చేసే కర్మకాండలన్నీ కూడా నువ్వు ఇంకా ఇంకా కర్మచక్రంలో ఇరుక్కుపోయేలాగా చేస్తాయి. ధ్యానంలోకి, స్పిరిచువాలిటీలోకి అడుగు పెట్టిన వాళ్ళకి మొట్టమొదటి అట్రాక్షన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేసేది ఒక పెద్ద హెడ్డింగ్ ఇట్లా పెట్టేసి ఉంటుంది, సబ్ హెడ్డింగ్, లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి, నువ్వేదనుకుంటే అది అయిపోతావు. యూ అట్రాక్ట్ వాట్ ఎవర్ యు వాంట్. కళ్ళు మూసుకుని కూర్చో, ధ్యానించు, నీకు కావాల్సింది నీకు వస్తుంది. నీకు చాలా డబ్బులు కావాలా, వచ్చేస్తుంది. యూట్యూబ్లో మీకు వెళ్తే థంబ్నెయిల్స్ ఇట్లాగే కనిపిస్తాయి, లా ఆఫ్ అట్రాక్షన్. మనీని అట్రాక్ట్ చేయాలా, ఇదిగో ఈ వీడియో చూడండి ఇలా చేయాలి. మీకు ఈ సంపదలు కావాలా, ఇదిగో ఈ వీడియో చూడండి ఎట్లా చేయాలి. మంత్రం చెప్పేవాళ్ళు కానీ, ధ్యానం చెప్పేవాళ్ళు కానీ ఫోకస్ దాని మీద పెడుతున్నారు. పెట్టేవాళ్ళు సరే, వెళ్ళే వాళ్ళకి బుద్ధి లేదా అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ. ఈ మాయలే ఒక మనిషిని
భగవంతునితో ఐక్యం కానివ్వకుండా, విశ్వ చైతన్యంతో అనుసంధానం కానివ్వకుండా అడ్డుకునే అడ్డుగోడలు. ఎలా అయితే మనం బయట వాతావరణం బాగోలేదు, బాగా వర్షం తుఫాను వస్తున్నప్పుడు మనకి టీవీ పెడితే అది కొంచెం స్టాటిక్ వస్తుంది, బర్రమని అట్లా గీతలు గీతలుగా వస్తుంది. అలా ఎలా అయితే మనకి సిగ్నల్ సరిగ్గా ఉండదో, అలాగే కోరికలతో కూరుకుపోయి నిండికి పోయి ఉన్న మన మనస్సు, అది ఈ భౌతికంగా అయి ఉండొచ్చు, స్పిరిచువల్ గా అయి ఉండొచ్చు, రెండు రకాలుగా. ఈ స్పిరిచువల్ గా కోరికలు ఉండటం కూడా నాకు ఈ సిద్ధులు కావాలి, నాకు ఈ థర్డ్ ఐ విజన్స్ కావాలి, ఇలాంటివి కూడా తప్పే. ఈ రెండు కూడా అలా ఉన్నప్పుడు, మన మనసు నిండే ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు, మన లోపల ఉన్న ఈ ఇన్నర్ రేడియో ఏదైతే ఉందో అది కూడా నిశ్చయంగా సమాధి స్థితిలోకి వెళ్ళి భగవంతునితో అనుసంధానం అవ్వనివ్వదు. అందుకే కదా త్యజించడం అనేది, ఈ గ్రాడ్యువల్ గా యోగ సాధన పెరిగే కొద్దీ మనలో ఆ త్యజించటము అనే గుణం అనేది పెరుగుతూ వస్తుంది. ఆ త్యజించే గుణము ఉన్నది బట్టే కదా పార్థ అని పిలిచేది కుమారుడు. అర్జునుడిని పార్థ అని ఎప్పుడు పిలుస్తారంటే, తనకి గుర్తు చేయాల్సి వచ్చినప్పుడు, నీలో ఒక త్యజించే శక్తి ఉంది, ఆ శక్తికి జన్మించిన కుమారుడు నువ్వు అని అది గుర్తు చేయాల్సి వచ్చినప్పుడే పార్థ అని పిలుస్తారు పరమాత్మ అర్జునుడిని. అలాగే మనలో కూడా ఆ శక్తి ఉంది, త్యజించే శక్తి ఉంది. మనం కూడా పార్థులమే. అది మనం ఆ క్వాలిటీని మనం అవేకన్ చేసుకోవాలి, జాగృతం చేసుకోవాలి. సమాధి స్థితిలోకి వెళ్ళి ఇన్ని కోరికలు పెట్టుకుని భగవంతునితో నేను అనుసంధానం అవుతాను అని జపం చేస్తే కుదరదు. అది నువ్వు ఆ కోరికలు నీకు ఇట్లా మాస్క్ లాగా ఉంటాయి, అవ్వనివ్వవు. ఈ కోరికలన్నీ కూడా ఉద్భవించేది మళ్ళీ ఇంద్రియ సుఖాలతో మనకున్న అటాచ్మెంట్ వల్లనే మళ్ళీ మళ్ళీ ఆ కోరికలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నేను ఈ ఇంద్రియంతో ఏదైతే అనుభవించానో నాకు అది చాలా నచ్చింది, నాకు మళ్ళీ కావాలనిపిస్తోంది. ఆ సుఖాలతో ఉన్న అటాచ్మెంట్ వల్లే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. నాకు పలుకుబడి కావాలి, నాకు అందరూ నన్ను పొగుడుతూ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ పేరు దర్పం వీటన్నిటి మీద మనకున్న ఈ అనుబంధం వల్లే మనకి భగవత్ అనుసంధానం దొరకట్లేదు, వేరే దేని వల్ల కాదు. భక్తులు, ఈ అజ్ఞానులు మాట్లాడే తీయని మాటలు బయట ఎంతో మంది ఆ మనకి డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు ఎంతో చక్కగా చాలా మాటలు మాట్లాడతారు, వాటికి పడిపోయి వారిలోని బుద్ధి విచక్షణను కోల్పోయి అటువంటి వారిపై అవివేకంతో కూడిన ఈ విశ్వాసాన్ని మీరు అవాయిడ్ చేయాలి. వాళ్ళ మీద ఒక గుడ్డి నమ్మకం పెట్టుకుని మీరు ఈ నా సాధన మార్గాన్ని మీరు ఫాలో అవ్వండి, నేను మీకు ఒక చీర గిఫ్ట్ గా ఇచ్చేస్తాను అంటే వెళ్ళిపోయి చీరని తీసేసేసుకొని, అదేంటి అదొక మూఢ నమ్మకం, ఆ విశ్వాసం ఇలాంటి జరుగుతున్నాయి బయట. అందుకే పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను, ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సాధకులలోనే ఉంది ఆ ప్రాబ్లం అంతా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎన్నో కోరికలతో వెళ్తున్నారు కాబట్టి ఆ కోరిక ఆ ఫలానా పండితుడికి కానీ ఆ గురువుకి కానీ అట్రాక్ట్ అయ్యి అలాంటి వాళ్ళ వలలో పడుతున్నారు అంటే ప్రాబ్లం మనలో ఉంది, వాళ్ళలో లేదు. మనం ఇన్ని పుట్టెడు కోరికలతో ఉన్నాం, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా కోరికల కోసమే మనం తీసుకుంటున్నాము. అది చాలా తప్పు. అలాంటి వాళ్ళ మీద ఒక విశ్వాసం ఉంటే కనుక దాన్ని అవాయిడ్ చేయాలి, నివారించాలి మనము. సుఖలాలస, ఈ సుఖలోలురు ఎవరైతే ఉంటారో, లేదా సిద్ధులు కావాలి, స్పిరిచువల్ గా వస్తే నాకు సిద్ధులు కావాలి అని పరితపించే వాళ్ళు ఇటువంటి వారి వలలోనే పడతారు. ఎవరైతే కమర్షియల్ గా అడ్వర్టైజ్ చేసుకుంటూ నా దగ్గరికి రమ్మంటున్నారో వాళ్ళ దగ్గర వలలో పడేవాళ్ళు ఎవరు అంటే వీళ్ళే, ఈ కోరికలు ఉన్న వాళ్ళందరూ పడతారు. భక్తుడు తన ఆధ్యాత్మిక విచక్షణను కాపాడుకోవాలి అని ఇక్కడ సలహా ఇవ్వబడుతున్నది. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక సాధకుడు లేదా భక్తుడు దృష్టి పెట్టవలసింది శక్తుల మీదో, సిద్ధుల మీదో, మేడలు మిద్దుల మీదో కాదు. దృష్టి పెట్టవలసింది కావాలి, నాకు ఇదే కావాలి అని కోరిక, ఒక్కటే ఒక కోరిక ఏదంటే భగవదైక్యమే, ఆ పారవస్యపు అనుభూతి మాత్రమే, దట్ ఎక్స్టాటిక్ డివైన్ యూనియన్ విత్ ద పరమాత్మ, అంతే. ఆ అనుభూతి మాత్రమే మనం కోరుకోవలసింది. స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక కూడా వదులుకోవాలి అని భగవద్గీత ఒక భక్తుణ్ణి హెచ్చరిస్తోంది. నేను ఈ టెంపుల్కి నేను విరాళం ఇచ్చాను, నేను ఒక ఆర్ఫనేజ్కి, అనాథాశ్రమానికి విరాళం ఇచ్చాను, నా పేరు పెద్ద అక్షరాలతో ఇక్కడ పెట్టుకోండి. సరే, నువ్వు చేసింది మంచి పనే, కానీ అది పుణ్యకార్యమే. కానీ నీ మనసులో ఏముంది, ఇది చేస్తే ఒక పండితుడు చెప్పాడు నాకు వేదాల్లో ఇలా ఉందంట, నేను స్వర్గానికి వెళ్తానంట. స్వర్గానికి వెళ్ళటం ఏంటి?
సూక్ష్మ లోకంలోకి వెళ్తే అక్కడ కూడా మనకి భోగాలే అనుభవించాలి అన్న కోరిక. స్వర్గం అంటే అదే కదా. నరకం అంటే మళ్ళీ ఏదో పనిష్మెంట్లు ఉంటాయి. ఇక్కడ ఏదో చేయాల్సింది చేసేస్తే స్వర్గానికి వెళ్తే అక్కడ ఏమీ లేకుండా అక్కడ కూడా నేను భోగాలు అనుభవించాలి అన్న కోరిక వదులుకోవాలి అని భగవద్గీత హెచ్చరిస్తోంది. ఎందుకంటే నువ్వు స్వర్గానికి వెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే. స్వర్గలోకానికి వెళ్ళినా పుణ్యం చేశావు, స్వర్గలోకానికి వెళ్ళావు, మళ్ళీ అగైన్ మళ్ళీ బర్త్ తీసుకొని ఇంకో జన్మ తీసుకొని నువ్వు భూలోకానికి రావలసిందే. అది మోక్షం కాదు, అది కూడా సుఖలాలసే అని చెప్తున్నారు. భగవంతునితో ఏకత్వ స్థితి తప్ప మరి ఏ కోరిక అయినా సరే అది మాయా. ఆ మాయా రూపమే. ఇంతకు ముందు కూడా పరమాత్మ మనకి చెప్పుకున్నాము, కూటస్థ స్థితిలో లేని వాడు పాపి. అదే అకీర్తి అంటే. మనం పాపి లేదా పుణ్యం చేస్తున్నామా అనేది మనకే వదిలేశారు. కూటస్థ చైతన్య స్థితిలో లేని ప్రతి ఒక్కరూ పాపి అని చెప్తున్నారు. మళ్ళీ అది రిమైండ్ చేస్తున్నాను నేను. వేదాలలో చెప్పబడినవి అని చెప్పి అనేక యజ్ఞాలు, కర్మకాండలు భౌతిక సుఖాల కోసం చేయడం కూడా మాయలో, భ్రమలో భాగమే. వేదాలలో సమస్త జ్ఞానము ఉంది. మనకి ఈ వేదాల సారం, ఉపనిషత్ సారమే భగవద్గీత. అయితే వేదాలలో ఇప్పుడు మనకి ఒక లాంగ్ వీడియో తీసి అందులో ఒక చిన్న క్లిప్ చేసేసి, చిన్నది ఒక ఫ్యూ సెకండ్స్ క్లిప్ తీసేస్తే దీని మీనింగ్ ఒకలాగా ఉంటుంది. దాని తర్వాత ఆ వీడియో మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది వేరే ఉంటుంది. అలాగే వేదాల్లో కూడా కొద్దిగా ఒక శ్లోకం తీసేసుకుని ఇదిగో వేదాల్లో ఇలాగే చెప్పారు అని పండితులు చెప్తే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వటం కాదు. అసలు ఏముంది అని తెలుసుకోవాల్సిన జిజ్ఞాస మనలో ఉండాలి. పూర్తి జ్ఞానం ఉండాలి. ఈ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అంటే అందుకే చెప్పేది. వేదాలలో మనకి ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు అన్నీ తెలుపబడి ఉన్నాయి. ప్రవృత్తి కర్మలు అంటే మనకి ఈ జీవితం అంటే ఈ భౌతిక జీవితం, సంసార జీవితం ఎలా గడపాలి, ఆ గడిపేది ధర్మ మార్గం ఎలా సరియైన మార్గంలో మనకు వెళ్ళాలి, ఆ మార్గంలో నుంచి మళ్ళీ నివృత్తి మార్గంలోకి ఎలా రావాలి అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసున్నదే వేద మార్గం. అందులో ఇక్కడొకటి అక్కడొకటి పట్టుకొని ఇదిగో ఇది వేదాల్లో చెప్పారు అని ఎవరైనా చెప్తే దానికి పడిపోయి అవి ఫాలో అవ్వటం అనేది అది కూడా భ్రమలో భాగమే. ఇవన్నీ కూడా పరమాత్మతో అనుసంధానం అవ్వాలి అన్న కోరికని తునాతునకలు చేస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఒక యోగి, సరి అయిన నిశ్చయాత్మకమైన మనసుతో ఉన్న ఒక యోగి అవాయిడ్ చేస్తాడు. ఈ చెత్తనంతా కూడా యోగి నిరాకరిస్తాడు. ఒక వ్యక్తి ఇలా అనుకోవచ్చు, ఓ వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ జీవితంలో ఈ జన్మకు పూర్వజన్మలు కానీ తర్వాత జన్మలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ భారం కానీ నాపై లేనప్పుడు ఇంకా నేను ఈ జన్మల గురించి కానీ మరణం గురించి కానీ నాకెందుకు, నేనెందుకు భయపడాలి? ఒక వ్యక్తి ఒక రూపంతో ఇప్పుడు నేనున్నాను అంటే ఈ రూపంతో ఈ జన్మలో ఉంటాను, ఈ పర్సనాలిటీతో ఈ జన్మలో ఉంటాను. నా అహం రూపం అనేది ఒక్కసారే దేహధారణ చేస్తుంది. అలా క్రమక్రమంగా ఈ జన్మలో ఇలా ఉంటాను, ఇంకొక జన్మలో ఇంకొక పర్సనాలిటీతో ఇంకొకలాగా ఉంటాను. అలా ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తుంది కదా. అంటే ఎప్పుడు లోభిగానో, ఎప్పుడు కోపిష్టిగానో, ఎప్పుడు ఒకలాగా ఉండం. ప్రతి జన్మలోనూ మారుతూ ఉంటాం. ఇలా జరిగినప్పటికీ కూడా ఏమవుతుంది, మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మనలో ఉన్న ఈ ఉపచేతన మనస్సులో గత జీవితాలలో ఉన్న అనుభవాలు ఏదైతే మనం ఎమోషనల్గా అటాచ్ అయిపోయామో అవి సుఖాలు కావచ్చు, భయాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఏదైతే మనం చాలా గట్టిగా పట్టుకొని ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయి ఉన్నామో అది మన మనోమయ కోశంలో సూక్ష్మంగా వాటిని మళ్ళీ నెక్స్ట్ జన్మలకి మోస్తూనే వెళ్తాము. ఇది ఇక్కడ ఆ వ్యక్తి అనుకోవచ్చు, నాకు జన్మలు తెలుసుకోవాల్సిన పని లేదు అని ఎందుకు అంటారు అంటే, వర్తమాన క్షణంలో మనకి కూటస్థ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇవేమీ అక్కర్లేదు, మనకి ఆ పూర్వజన్మ సంస్కారాలు ఇవన్నీ కూడా దగ్ధం అవుతాయి అని వద్దు అని చెప్తారు. అదర్వైజ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో అవే మనకి పూర్వజన్మ వాసనలు. అంటే ఆ వాసనలే మనని ఈ భౌతిక జీవితంలో మన ఈ జన్మని అవి డిక్టేట్ చేస్తాయి. ఈ భయాలు కొన్ని నెక్స్ట్ జన్మల్లోకి తీసుకువెళ్ళి మనకి అర్ధరాత్రి పూట ఇప్పుడు ఒక నైట్ మేర్ లాగా కలల రూపంలో కూడా వస్తాయి అన్నమాట. అందుకే మనం ఈ సుఖాల వెంట, స్వర్గాల వెంట పరిగెత్తటం ఆపమని చెప్పేది. ఎందుకంటే ఎప్పుడైతే
నేను ఇప్పుడు ఒక కోరికతో నేను చనిపోయాను అంటే నాకు ఎప్పటి నుంచో ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలని కానీ ఒక డైమండ్ నగ చేయించుకోవాలని కానీ ఒక కోరిక ఉంది. కానీ ఈ కోరిక నాకు తీరలేదు. ఎందుకో ధ్యానాలు చేసేసాను, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాను, కానీ నాకు ఆ కోరిక తీరలేదు. ఆ కోరిక తీర్చుకోవటానికి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ సుఖాల వెంట పరిగెత్తడం ఆపండి అని చెప్పేది. కపట వాగ్దానాలకి అంటే ఇది చెయ్యండి మీకు ఇది జరుగుతుంది అని వాటికి ఆకర్షితులు అవ్వకుండా మార్పు లేని శాశ్వత ఆనందంలో ఐక్యమైపోవాలి. అందులోనే మనం విలీనమైపోవాలి అని కోరుకుందాము. ఆ సమాధి స్థితిలోనే పూర్వజన్మల నుండి తెచ్చుకున్న భయాలు కానీ ఆ సుఖాలు ఏదైతే మనకి ఎమోషనల్గా అటాచ్ అయిపోయామో దుఃఖాలు కానీ భయాలు కానీ ఇవన్నీ కూడా సమాధి స్థితిలో మాత్రమే నిర్మూలించబడతాయి. తద్వారా మాత్రమే మనం ఈ జనన మరణ చక్రం నుండి బయటపడతాము. వేరే దారి లేదు. సమాధి స్థితికి వెళ్ళి అక్కడ మనం అవి ఆ పాత సంస్కారాలు కానీ భయాలు కానీ కాల్చి దగ్ధం చేయగలిగింది ఆ స్థితిలో మాత్రమే. దానికి కావలసిన మార్గమే పరమాత్మ ఇప్పుడు మనకు బోధించేది బుద్ధి యోగము. ఈ యోగ మార్గాన్నే మనకి బోధిస్తున్నారు. ఇది ఇక్కడ చెప్పేదంతా కూడా ఈ యోగ మార్గానికి ఫౌండేషన్ లాంటిది. మనకి ఆ ఫౌండేషన్ ఈజ్ లేయింగ్ ద ఫౌండేషన్. ఏంటి ఇది అనేది మనకి క్లియర్గా చెప్పటానికి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పరమాత్మ మధ్యలో 4 చివాట్లు పెడుతూ. ఓకే, సో అది మరి మనకి 41 నుండి 51 శ్లోకాలు వరుసగా అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అందరం చక్కగా కంఠస్థం చేసి వీటిలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకొని దానిని సాధనగా మార్చుకుందాము. ఇదే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది. సో మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.